లేబర్గా పని చేస్తూ రోజుకు వందల్లో సంపాదించేటటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఓనర్ అయ్యాడు. ఎలా? చేతిలో చిల్లు గవ్వ లేనటువంటి ఒక వ్యక్తి 6 నెలల్లో సొంతిల్లు కట్టి అందరినీ పిలిచి ఎంతో గొప్పగా ఎంతో గ్రాండ్ గా గృహప్రవేశం కూడా చేశాడు. ఎలా? సొంత ఊర్లో సొంత ఇంటికి తను ఉన్న ఇంటికి రెంట్ కట్టలేక అల్లాడిపోతున్న వ్యక్తి అబ్రాడ్ లో ఉద్యోగం సంపాదించాడు. ఎలా? ఈ ఒక్క సింబల్ నేను చెప్తున్నటువంటి ఈ 3 సింబల్లు మీ గోడ మీద ఉన్నాయంటే మీ తలరాతే మారిపోతుంది. తిరిగే లేదు. 6 నెలల్లో మీ జీవితం ఎలా మారుతుందో మీ ఊహకు కూడా అందదు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్టిక్స్. నేను విదేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటంటే గనుక ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. ఈ ఒక్క 3 సింబల్లో గనుక మీ గోడ మీద అతికిస్తే చాలు మీ తలరాత మారిపోతుంది. లెక్క పెట్టలేనంత డబ్బు అలసిపోతారు. కారు కొంటారు, బంగ్లా కొంటారు, బంగారం కొంటారు, భూములు కొంటారు, విదేశాల్లో సెటిల్ అవుతారు, విదేశాల్లో జాబ్ చేస్తారు. 1 కాదు 2 కాదు, మీ జీవితం ఎంత రిచ్ గా మారిపోతుందంటే మీ ఊహకు కూడా అందదు. కేవలం మీకు కావాల్సింది చిన్న పేపర్ ముక్కలు 3, ఒక గ్రీన్ కలర్ పెన్ను. మీ జీవితం మారిపోతుంది. రాసి పెట్టుకోండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే నేను చెప్పబోతున్న ఈ సింబల్స్ ఏవైతే ప్రతి ఇంట్లో నేను చెప్పే ఆ పొజిషన్ లో ఉన్నాయి అంటే గనక, ఆ ప్లేస్ లో ఉన్నాయి అంటే గనక ప్రతి కోరిక తీరుతుంది. మీ ఇంట్లో ఇంకా దేనికి లేదు అన్న మాటకు తావు ఉండదు, దేనికి లోటు ఉండదు. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. మీ జీవితమే మారిపోతుంది, మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. అలాంటి ఒక అద్భుతమైన మార్పుని తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారు, అక్క ఎన్నో ప్రాబ్లమ్స్ లో ఉన్నాం అక్క, సరైనటువంటి గురువు గారి గురించి చెప్పండి. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల సతమతం అయిపోతున్నాము, ఎక్కడికి వెళ్ళినా సరైన రిజల్ట్ రావట్లేదు. ఒకసారి ఎవరైనా మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అంటూ చాలా మంది అడిగారు. ఈ గురువు గారి వల్ల నాకు తెలిసిన రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎంతో మంది ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారంటే ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం, ఎంతటి ప్రాబ్లం అయినా ఫోన్ ద్వారా క్లియర్ గా ఆయనకు వివరించి చెప్పారంటే దానికి తగిన పూజలు చేసి చాలా సులభంగా తక్కువ సమయంలో మిమ్మల్ని బయటపడేస్తారు. మీకు ఒక రిలీఫ్ ఇస్తారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి ఫోను ద్వారా, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనైతే షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే మీకు కావాల్సింది వైట్ కలరు ప్లెయిన్ వైట్ పేపర్లు ఒక 3 చిన్న చిన్న ముక్కలు తీసుకోండి చాలు, పెద్దది అవసరం లేదు. ఒక గ్రీన్ కలర్ పెన్, స్కెచ్ కానీ మార్కర్ కానీ ఒక పెన్ తీసుకోండి. లేదా మీ దగ్గర పిల్లలు ఉంటే వాళ్ళు చదువుకునే పిల్లలైతే ఉంటాయి చూడండి, స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ. ఓకేనా? ఇక్కడ ముందుగా నేను చేపిస్తున్నటువంటి సిజిల్ ఏదైతే ఉందో ఈ సిజిల్ మీకు సొంతింటి కళ కోసం. ఎన్నాళ్ళుగానో సొంతింటి కళ తీరట్లేదు, రెంట్ కట్టి విసిగిపోయారు, డబ్బులుంది, ఇల్లు కడదామనే సమయానికి ఏవో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇల్లు సగం కట్టాము, అది పూర్తి అవ్వట్లేదు, లేదా అసలు సొంతింటి కళ అన్నది తీరటానికి మాకు డబ్బులు అన్నది అడ్జస్ట్ అవ్వడం లేదు అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీరు 6 నెలల నుంచి 1 సంవత్సరంలో సొంతింటి కళ మీకు తీరుతుంది. ఈ సింబల్ని వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో రాసి మీరు ఎక్కడ రాయాలి అంటే పడమర గోడకి అతికించేసేయండి. పడమర వైపు ఉంటుంది కదా మీ ఇంట్లో, ఎక్కడైనా సరే మీరు ఎక్కువ ఎక్కడ ఉంటారు, హాల్లోనా, లివింగ్ ఏరియాలోనా, బెడ్రూమ్లోనా, ఎక్కడ ఉంటారో మీరు ఎక్కువగా ఎక్కడ ఉంటారో అక్కడ పడమర గోడకి ఈ ఒక సిజిల్ రాసిన పేపర్ని అతికిచ్చేసేయండి. అతికిచ్చేసి రోజులో ఒక్కసారైనా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. మీరు సొంతిల్లు కట్టడం మొదలు పెట్టేశారు, అది పూర్తవుతోంది. ఏ కలర్ పెయింట్లు వేస్తున్నారో, అలాగే గ్రానైట్ ఎలా వేస్తున్నారు, వుడ్ వర్క్ ఎలా చేసుకుంటున్నారు, ఎలా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎలా డిజైన్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి మీ ఊహలోకి రావాలి. మీ ఇల్లు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో
అలా ఊహించుకోండి. మీరు ఎలా అయితే ఊహించుకుంటున్నారో ఖచ్చితంగా అదే విధంగా మీరు ఇల్లు కట్టడం పూర్తవుతుంది 6 నెలలు, సంవత్సరంలో. ప్రతిరోజు ఒక్కసారైనా ఒక 5 నిమిషాలు చూసి ఆ సిజిల్‌ని విజువలైజేషన్ చేసుకోండి. మీ కోరిక సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. గృహప్రవేశం కూడా చేస్తారు. ఈ సిజిల్ రాసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర చేతిలో చిల్లి గవ్వ లేని వాళ్ళు కూడా 6 నెలల్లో సొంతిల్లు కట్టారు. ఎలా అంటే వాళ్ళకు పూర్వీకుల ఆస్తి రావాల్సి ఉంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తోంది. అన్నదమ్ముల తగాదలవి. ఒక్కసారి అవి క్లియర్ అయ్యాయి. వాళ్ళకి రావాల్సిన అమౌంట్ రాగానే ఇల్లు కట్టారు. అలా మీకు కూడా ఏదో ఒక దారి కనిపిస్తుంది. ట్రై చేయండి. ఇది పడమర వైపు గోడకి. ఇక సెకండ్ వచ్చి ఇక్కడ కొన్ని నెంబర్స్, ఇది యంత్రాల లాంటిది. అంటే మన ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈవిల్ అయి ఉంది అనిపిస్తుంది. నకారాత్మక శక్తి ఉంది అనిపిస్తుంది. జనాలు ఏడుపులు ఉన్నాయి, నరఘోష ఉంది అనిపిస్తుంది. ఏ పనులు అవ్వట్లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు, గొడవలు అవుతున్నాయి, అనారోగ్యాలు ఎక్కువ అవుతున్నాయి, ఇంట్లో డబ్బు నిలవట్లేదు, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ కొన్ని నెంబర్స్ ఉంటాయి. బాక్స్ వేసి అందులో 3 గడులు వేసి మీరు నెంబర్స్ రాయండి. అంటే టోటల్ 9 బాక్సెస్ వస్తాయి ఒక బాక్స్లో. ఓకేనా? ఇది రాసేసి మీరు మీ ఎంట్రన్స్ ఏదైతే ఉందో మెయిన్ డోరు గుమ్మం ఉంటుంది కదా, అక్కడ అతికించేసండి. ఎవరైనా రాగానే ఫస్ట్ దాని మీద పడాలి, వాళ్ళ చూపు. అలా మీరు అతికించేయండి. ఎలా చేశారు అంటే మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇక మీ ఇంట్లోకి రాదు. అసలు మీ ఇంట్లో కానీ మీ మీదకి కానీ అస్సలు సోకదు. దీన్ని అడ్డుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని. మనకు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ, జనాల ఏడుపులో, జనాల కళ్ళు ఈవిల్ అయ్యి నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అప్పుడు మనకు రాకుండా ఉంటాయో మన లైఫ్ సెట్ అవుతుంది. మన లైఫ్లో ప్రతి ఒక్కటి గ్రోత్ ఉంటుంది. అన్ని కదలటం మొదలవుతుంది, అన్ని మూవ్ అవ్వటం మొదలవుతుంది. ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. మన కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇది సెకండ్ది, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషి ఎదుగుదల లేకపోవటానికి, ఎంత హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి పడిపోవటానికి కారణం కూడా మనకు ఈ నరదృష్టి. కాబట్టి దాన్ని అడ్డుకుంటుంది ఈ ఒక్క యంత్రం అన్నది. ఇది కూడా మీరు వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్ తో రాసి ఎంట్రన్స్ లో అతికించేసేయండి. ఇక థర్డ్ది వచ్చి ఒక వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్ తో రాసేసి దాన్ని ఫోల్డ్ చేసి మీ పర్సులో పెట్టుకోవచ్చు, మీ వ్యాలెట్లో పెట్టుకోవచ్చు, లేదా మీరు పడుకునే దిండి కింద పెట్టుకోవచ్చు. మీరు ఎక్కువ ఎక్కడుంటారో అక్కడ మీరు దీన్ని పెట్టుకోవచ్చు. అయితే ఎక్కువ మీరు పర్సులో పెట్టుకోవటానికి ట్రై చేయండి. దీనివల్ల ఏంటి, మీకు అబండెన్స్ చూస్తారు, సంపద చూస్తారు, ప్రాస్పెరిటీ చూస్తారు, సంపాదన పెరగటం చూస్తారు, అప్పులు తీరటం చూస్తారు, అలాగే అనవసరపు ఖర్చులు ఆగటం చూస్తారు. మరీ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. విదేశానికి వెళ్ళాలి అంటే చదువు కోసం కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళాలని కావచ్చు, ఇలా మీ పార్ట్నర్ అక్కడుండి మీరు వెళ్ళలేకపోతూ ఉన్నా ఏదైతే అబ్రాడ్ వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా చక్కగా దారులు కనిపిస్తాయి. ఆ కోరిక తీర్చేస్తుంది. అంతటి అద్భుతంగా, అంటే అవకాశం కలిసి వచ్చే విధంగా మీకు ఈ సిజిల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే అలాంటి అవకాశాలు కానీ, అలాంటి మనుషులతో కానీ, అలాంటి సందర్భాలతో కానీ మీకు కనెక్ట్ చేస్తుంది. వాళ్ళని మీకు కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇది రాసుకున్న వాళ్ళు, రాసి పర్సులో పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ ఇంటి రెంట్ కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉన్న సమయంలో ఇక్కడ చిన్న ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ బాస్కి ఈయన కొంచెం నమ్మకంగా ఉండేవాళ్ళు. ఇక ఆయన ద్వారా ప్రయత్నించి అబ్రాడ్లో జాబ్ వస్తే అక్కడికి వెళ్ళారు. ఇలా 1 కాదు 2 కాదండి, చాలా నిదర్శనాలు ఉన్నాయి ఈ సిజిల్స్ రాసుకొని బాగుపడ్డ వాళ్ళు. కాబట్టి మీ లైఫ్లో మీకు ఈ కోరికలు ఏవైనా ఉండనివ్వండి, మీ ఇంటి గోడ మీద వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో రాసి అతికిస్తే చాలు, మీ తలరాత మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. మీరు రిచ్గా మారటం మీ కళ్ళారా మీరే చూస్తారు. ఎక్కువ కాలం కూడా కాదండి, 6 నెలలు, మ్యాక్సిమం 1 year అంతే. 2026లో కోటీశ్వర్లు మీరే ఈ సిజిల్స్ మీ గోడ మీద అతికిస్తే.